నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద పూర్తిగా మీడియా అనేది 2 విభాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ఒకటి మెయిన్ స్ట్రీమ్, ఒకటి సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ అంతా లేదు, అక్కడ ఇంకొకరిదే తప్పు అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తుంటే, లేదు సోషల్ మీడియా మాత్రం గట్టిగా ఇంకొకరిది తప్పు అంటూ కూడా ఇద్దరి మధ్య ఒక పోరాటం, ఒక పంతా నడుస్తూ ఉన్నది. అంటే మీరు చెప్పింది కరెక్టా, మేము చెప్పింది కరెక్టా అంట. ఇలాంటి సందర్భాలలో కేసీఆర్కి సంబంధించినటువంటి అత్యవసర భేటీ కూడా రేపు 12 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన మీటింగ్ పెట్టనున్నారు. మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పోరాటం చేయాలా, అసలు ప్రజలలోకి కొన్ని అంశాలు ఎలా తీసుకుపోవాలనే కోణంలో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటూ కొంత ఈ మీటింగ్ అనేది కొంత అంటే రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం రేపుతా ఉన్నది. అంటే కేసీఆర్ సడన్గా ఇప్పుడు ఎందుకు పడుతూ ఉన్నాడు మీటింగ్, అసలు దీని మీద సమస్య ఏంది అని. అంటే గతంలో కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి కేసీఆర్ చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి సైలెంట్గా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ. ఎందుకంటే 2 నిమిషాలు సైలెంట్గా ఉంటేనే చాలా వరకు దారులు తీస్తాయి, చాలా వరకు ఒక 2-3 సంవత్సరాల ముందస్తు వ్యూహరచన చేస్తాడు కేసీఆర్ అంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 26వ ఆవిర్భావోత్సవంలో ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో అక్కడ ఒక మీటింగ్ పెట్టి నాయకులతోటి, ముఖ్య నాయకులతోటి పెట్టిన తర్వాత ఇక్కడ సభ్యత్వం మీద, అంటే సభ్యత్వం ఇప్పటివరకు ఎంత ఉంది, ఎంత పెరగాల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత సభ్యత్వం పెంచాలా, దానికి సంబంధించినటువంటి 50 రూపాయల ఫీజు ఏదైనా పెట్టి చేయించాలా అన్న కోణంలో కూడా అక్కడ మీటింగ్ జరిగిందని, తర్వాత ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వ లోపాలు కావచ్చు, మండలానికి సంబంధించినటువంటి మొదలు పెడితే గ్రామ స్థాయి నుంచి మరొకసారి ఈ అధ్యక్షులను ప్రకటించే ప్రక్రియ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా బీఆర్ఎస్వి మహిళా వింగ్ ఏదైతే ఉందో చాలా కొంత వీక్గా ఉన్నామనే కోణంలో వీళ్ళని గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మనం, ఇప్పటి వరకు అంటే ఉన్నారు కానీ ఇప్పుడు కొంత మళ్ళొకసారి యాక్టివేట్ చేయాలన్న కోణంలో కూడా ఇది మాట్లాడే అవకాశం ఉంది అంటూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీక్స్ ఇవి. అయితే బీఆర్ఎస్వి కావచ్చు, మహిళా వింగ్ కావచ్చు, బీఆర్ఎస్ యువజన విభాగం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, తర్వాత ఈ యొక్క నియోజకవర్గ అధ్యక్షులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీన్ని అంతా కూడా కేటీఆర్ చేస్తాడు, కేటీఆర్ నాయకత్వంలో జరుగుతుంది అనేది కూడా కొంత పుకారు నడుస్తూ ఉన్నది. చూడాలి మరి. అంటే రేపు ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గురించి మాట్లాడతారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలపై ఏమైనా క్రియాశీలకమైనటువంటి సమావేశం పెట్టి నడిపించే అవకాశం ఉంది. అయితే ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా, మరీ ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే కరీంనగర్ సంబంధించినటువంటి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన క్యాంప్ ఆఫీస్ మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బండి అనుచరులు దాడి చేసిన తర్వాత అక్కడ హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వెహికల్ని వాళ్ళు దారుణంగా మొత్తం కారు అద్దాలు కావచ్చు మొత్తం బద్దలు కొట్టడం ఇదంతా కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే పూర్తి స్థాయిలో దానిపై కూడా మాట్లాడే అవకాశాలు ఉంటుంది, దానిపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు జరిగింది, అసలు అంతమంది జరుగుతుంటే అసలు ఎలా జరిగింది, అసలు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఇదంతా కూడా కోణంలో నడిచే ఉంది. అయితే అది జరిగిన కొన్ని రోజులకే బండి సంజయ్ కుమారునిపై పోక్సో కేసు కావడం, పోక్సో కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరగబోతుంది, అసలు కొంతమంది కొన్ని మీడియాలేమో ఇక్కడ బాలికకు సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడుతుంటే, సోషల్ మీడియా పూర్తిగా వన్ సైడ్గా బండి సంజయ్ కుమారునిపై పోక్సో కేసు అంటూ కూడా హడలెత్తించేటువంటి వార్తలు. అంటే గతంలో కూడా బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలు, కేటీఆర్ని మాట్లాడినటువంటి వాక్యాలు కూడా చూడొచ్చు. డ్రగ్స్ కేసులో విషయంలో డ్రగ్స్ తీసుకొని మాట్లాడినవా అంటూ కూడా, తర్వాత అక్కడే పాడి కౌశిక్ రెడ్డికి బండి సంజయ్ మధ్య మాటల వివాదం జరగడం, దాడి జరగడం, ఇదంతా కూడా చూసినటువంటి సందర్భం. అయితే ఇక పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో మాట్లాడితే, మరి రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, వ్యూహరచన ఏముండబోతా ఉంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఈ యొక్క కేసీఆర్తో మీటింగ్ జరుపుకొని, అంటే నా ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దిశ అనేది పూర్తిగా ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం చాలా రోజులు అయిపోయింది. అధికారం నుండి ప్రతిపక్షంకి వచ్చినాక కొంత
కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం, అక్కడ హెల్త్ రీత్యా తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉండే. కానీ ఇప్పుడంతా కూడా క్లియర్గా ఇది ఒకటి జరగాలి అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆల్రెడీ రోజు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి, ఇలా జరుగుతుంది, ఇలా చేస్తూ ఉన్నారు. దీనిపై పూర్తిగా బండి సంజయ్ కుమారుని ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయాలా, లేకపోతే ఉన్నోనికి న్యాయం చుట్టం కాదు, లేనోనికి న్యాయం దూరం కాదు అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. దీని మీద ఇలాంటి పోరాటం చేయాలి అనే కోణంలో కూడా రేపు కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి సభ్యత్వాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి లోపల జరుగుతున్నటువంటి ఇష్యూల మీద కావచ్చు, డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ల మీద ఎక్కడెక్కడ సభ పెట్టాలి, ఏ సమయానికి సభ పెట్టాలనే కోణంలో కూడా రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాట్లాడే అవకాశం ఉంది అంటూ కూడా, అంటే దాంతోపాటు ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి కావచ్చు, తర్వాత ఇక్కడ ఫోక్సో కేసు కావచ్చు, అన్నిటికీ కూడా కొంత కేసీఆర్ రేపు మీటింగ్ పెడుతున్నారంటే కొంత సంచలనాత్మకమైనటువంటి సంచలనం రేపుతా ఉన్నది సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా. అంటే మరి కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, రేపే ఏమైనా అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే ముందు ఇలా ఉండాలి, ఇలా ఏ తారీఖు ఎప్పుడు సభ్యత్వాలు నమోదు చేయాలి, ఎలా పోరాటం చేయాలనే కోణంలో కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.